కరీంనగర్ జిల్లాలో బాణుడి బగబగలతో జనం అల్లాడుతున్నారు. 3 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. ఎండ వేడి వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. సూర్యుడు చెండ ప్రచండుడై మండిపోతుంటే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత 2-3 రోజులుగా కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చెందాయి. మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏప్రిల్ మాసంలో నమోదవుతున్నాయి. జమ్మికుంట పట్టణంలో అత్యధికంగా 45.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇది ఈ సంవత్సరం రికార్డు ఉష్ణోగ్రత. అదేవిధంగా రాష్ట్రంలోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రతగా చెప్పుకోవచ్చు మనకు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా 45 డిగ్రీల పైబడి టెంపరేచర్ కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ కమాన్ ఏరియాలో ఉన్నాం. ఈ కమాన్ ఏరియాలో ఈ సమయానికి రద్దీ ఎక్కువగా ఉండాలి, కానీ చాలా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జనాలు బయటకు వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా తగు జాగ్రత్తలతోటి ఆ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ పనులు చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. కొద్దిసేపు ఎండలో ఉంటే చాలు మొత్తం ఉక్కపోతతోటి బట్టలు తడిసిపోయే పరిస్థితి. అదేవిధంగా వడగాడుపులు మధ్యాహ్నం దాటితే తీవ్రమైన వడగాడుపులు, ఎండ వేడిమితో కూడిన గాడుపులు వస్తుండటంతో చెవులు పగిలిపోయేలా మంటలు మండిపోతున్నాయని చెప్పి జనం వాపోతున్నారు. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తగ్గడం లేదు. రాత్రి ఎండ పోతుంది తప్ప ఉష్ణోగ్రత ఎక్కడ కూడా తగ్గడం లేదు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రానైట్ క్వారీలు కావచ్చు, ఇసుక క్వారీలు కావచ్చు, తర్వాత ఈ నగరంలో తార్ రోడ్లు, సీసీ రోడ్ల నుంచి వచ్చే ఉష్ణోగ్రత కావచ్చు, అవి పొగలు కక్కుతూ రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతల్ని నమోదు చేస్తూ ఉన్నాయి. రాత్రిపూట కూలర్ వేసుకున్నా, ఫ్యాన్ వేసుకున్నా కూడా చెమటలు తడిసిపోతూ ఉన్నాయి. కూలర్ గాలికి ముందు కూర్చుంటే ముందు వైపు చల్లగా, వెనక వైపు ఉక్కపోత లాంటి పరిస్థితులు కరీంనగర్లో కనిపిస్తున్నాయి. ఇక జమ్మికుంట, మనం ముందే చెప్పుకున్నట్టుగా జమ్మికుంట మండలంలోని కొత్తగట్టులో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత, కరీంనగర్లో 45, తర్వాత పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఆకెనపల్లిలో 45.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయిలో 45.1 డిగ్రీలు, తర్వాత ఇట్లా మనకు 45 పైనే ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఇది రెడ్ అలర్ట్, ఆల్రెడీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల ఈ వడగాల్పులు పెరిగితే ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది ఈ వేసవి ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 5గురు వడదెబ్బ బారిన పడి చనిపోయారు. ఉష్ణోగ్రత వల్ల చాలామంది దినసరి కూలీలు కావచ్చు, కేవలం పని చేసుకుంటేనే బతికే ఇతర కూలీలు కావచ్చు, మన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళు, తర్వాత ఇతర ఎండవేడిమికి వచ్చి పనిచేయాల్సిన వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మనం చూడవచ్చు, కరీంనగర్లో ఎక్కడ చూసినా కూడా జనం సంచారం లేకుండా ఉన్నది. కేవలం ఆటోలలో, బస్సులలో వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇట్లా మనకు బండ్ల మీద కనుక వెళ్తే చెవులకు టవల్స్ లేకుంటే ఖర్చులో కట్టుకొని బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి ఉష్ణోగ్రతలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఎండలు బాగున్నాయా, ఎట్లా ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది? అంటే బాగా విపరీతంగా కొడుతుంది. బయటికి వెళ్ళడానికి చెమటలు వస్తున్నాయి. ఓ చెట్టు దొరికితే చెట్టు నీడకుంటే బాగుండు అని అనిపిస్తుంది. గేరెచ్చినట్టు అవుతుంది. టవల్ కట్టినా ఏమైనా ఆపుతుందా మరి ఎండ? ఎండ తుపాలాలు కట్టుకున్నాం, కొంచెం తగ్గిపోయిన అయినా వేడి తయారవుతుంది. 2 సంవత్సరం కంటే ఎక్కువ తక్కువ ఉంది ఈసారి? ఇప్పుడు ఎక్కువనే ఉంది. ఎండ అధికం బాగున్నది. ఆ ఎండలు తిరిగితే ధూప అధికం, శ్యామ అవడం, ఈ మళ్ళా పోతే నిలబడి మళ్ళా లేవాలంటే 10 గంట టైం తీసుకోవాలి. పని చేస్తారు మీరు? మేము గౌడుస్తున్నాం. తాళ్ళు ఎక్కడ, చెట్లు ఎక్కడ, ఎట్లున్నది? చెట్లు ఎక్కడికైనా అంతే ఉంది. విపరీతమైన కొట్టుడు, కాలుడు, చెట్లకు దెబ్బతీయడం, ఈ చెట్టు కింద కూర్చున్నా వడవచ్చడం, అలాంటివి ఉన్నాయి. మరి ఎట్లా ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏం చేస్తున్నావు? మనం గొడుగులుగా పట్టుకోవాలి, లేకపోతే చెట్టు నీడ పడిన టైంకు కూర్చోవాలి. ఆకలి అయినప్పుడు కూర్చోనంత అన్నం తిని నెమ్మదిగా ఉండి ఇంట్లోనే ఉండాలి. 4 అయిందంటే 4 అయినా ఎండ కొడుతుంది. 4 స్టార్ట్ అవుతుంది. పొద్దుగాల 8:30 కానే కాదు మా విపరీతమైన వేడిగా వస్తుంది. ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఎట్లుంటారు ఊళ్ళల్లో? ఎవరు చిన్నపిల్లలు, ముసలోళ్ళు వాళ్ళు మొత్తం ఫ్యాన్లు వేసుకొని ఉంటేనే దక్కుతారు. అంత వేడిగా వస్తుంది. పెద్ద మనిషి ఏదో పని మీద వచ్చినట్టు ఎండలా ఎట్లా ఉంది ఎండ? మోటార్ కొనడానికి వచ్చినా బాగా ఎండ ఉంది, బాగా కొడుతుంది. పిల్లగాని వచ్చినా చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లగాని కూడా దస్తి కట్టపోయినా, దత్తి కట్టిన అంత కడతా అంటే కూడా విక్కుంటుండు. ఎట్లా ఉంది ఇంటికాడ కానీ బయట కానీ? ఈ మొత్తం ఎక్కడ తిరిగినా అగడ తోలుతుంది, బాగా ఎండ కొడుతుంది. 40-42 డిగ్రీలు ఉంది. బాగా 45.6 ఉంది. 45 దాకా ఉంది. ఇబ్బంది బాగా అవుతుంది. ఎప్పుడు 10 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలు నీళ్ళు లాగానే అయితే బతకలేము. ఎండలు అయితే జోరు కొడుతుంది. నిద్ర పడుతుందా? ఎడ పడుతుంది. 3 కాగానే మెలక పడుతుంది, నిద్ర పడతలేదు.
పడతలేదు. కూలర్లు ఏమైనా పనిచేస్తున్నాయా? కూలర్లు కూడా ఏం పని చేస్తలేవు, అవి తిరుగుతున్నాయి, బొయ్యమే తిరుగుతున్నాయి, దోమలు కరిచేది కడుతున్నాయి, దగడ వచ్చేది వస్తున్నాయి, ఏం మంచిగా లేదు. లేదు ఈ ఎండకైతే ఏం మంచిగా లేదు. మరి ఏంది పిల్లగాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఆరోగ్యం కాపాడుకోవాలి, ఏం చేస్తున్నారు? ఇంటికాడనే ఉండాలి, చెట్ల నీడకు ఇంటికాడనే మన కూలర్లు పెట్టుకొని ఇంటికాడ ఉండాలి. తప్పనిసరి బస్సులో రావాలి ఇక. బస్సుకు రావాలి. వీళ్ళ అమ్మ కూలి పోయింది, ఈయన పట్టుకొని వచ్చిన నేను. కూలి పని చేస్తారా? మేము కూలి పని చేస్తాం. మరి పని కాడ ఎట్లనే? ఇక పని కాడంటే సల్ల పూట పోయి పొద్దున్న 6 గంటలకు పోతాం, 11 గంటలకు చేసి వెళ్ళి వస్తున్నాం. అట్లా ఓనిస్తారా మరి యజమానులు? ఇక పోనిస్తారు అంటే మన సొంతం పని కదా, అట్లా చేసుకుంటున్నాం. మళ్ళీ 4 గంటలకు పోయి 4 గంటల నుంచి వెళ్ళి 6 దాకా చేస్తున్నాం, ఇంటికి వెళ్ళి వస్తున్నాం. ఎండ తీవ్రతతోటి ఆటో డ్రైవర్ల జీవనోపాధి మీద కూడా చాలా ప్రభావం చూపెట్టింది. ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. ఎండాకాలం గిరాకీ ఏమైనా ప్రభావం పడిందా అన్న? మాకు 1000, 1600, 1200, 1400 అయ్యేది. ఇప్పుడు 400, 500 కావాలంటే కష్టం అవుతుంది. ఇండ్లు కిరాయి కట్టుకోడు, పిల్లల చదువులు, కుట్ర జీవనాధారం 9000 కట్టాలి సార్ నెల. ఇప్పటివరకు ఎన్ని ట్రిప్లు కొట్టినావే పొద్దున్న నుంచి? నేను పొద్దుటి సంది 200 కూడా చేయలే. ఇప్పుడు ఈ ఎండ వల్ల ఏ టైంలో ఎక్కువ గిరాకీ ఉంటుంది, ఏ టైంలో మొత్తం బంద్ పెడతారు? 12 గంట వరకు బందే, మళ్ళీ సాయంత్రం 4:30, 5కి. మనసులో ఎవరు అత్తలేరు ఎక్కుతలేరు సార్. మరి మీ ఆరోగ్యం ఇప్పుడు ఎండకు బాగా వడగాలు పడుతుంది, మీ ఆరోగ్యం ఎట్లా? ఇక నేను కొంచెం ఇక కాసేపు నీడకుంటానా, కాసేపు మరి పురాగుంటే అది వెళ్ళేది కదా సార్, అట్లా తప్పనిసరి బస్సులో రావాలి. ఇది ఓవరాల్గా ఎండ ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆటో డ్రైవర్ చెప్తున్నట్టుగా గిరాకీ తగ్గిన విషయం ఈయన ఒక్కరిదే కాదు, చాలామందికి ఇదే పరిస్థితి ఉంది. కూలీలు అయితే ఉదయం పూట మాత్రమే పనులు చేసుకొని తర్వాత నీడ పట్టుకు వెళ్తున్నామని చెప్తున్నారు. ఓవరాల్గా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కెమెరామెన్ రవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.